ఇండియా స్టార్స్ లో నెంబర్ 1 హీరో అంటే ప్రభాస్ అంటున్నారు సినీ జనాలు. ఒక స్టార్ స్టామినా ఏంటి అనేది సక్సెస్ వచ్చినప్పుడు కాదు, ఫ్లాప్ అయినప్పుడు తెలుస్తుంది. ప్రభాస్ సినిమాలు ఫ్లాప్ అయినా ఫస్ట్ డే 100 కోట్లు కలెక్ట్ చేస్తూ ఉండడంతో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కల్కితో చరిత్ర సృష్టించిన ప్రభాస్ నెక్స్ట్ మూవీస్ గురించి టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లో కూడా ఆసక్తికర చర్చ జరుగుతుందట. అయితే డార్లింగ్ ప్రభాస్ నెక్స్ట్ సినిమాల విషయంలో ప్లాన్ టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ప్రభాస్ మారిన ప్లాన్ ఏంటి? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పాన్ వరల్డ్ మూవీ కల్కి 1100 కోట్ల దిశగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. బాహుబలి 2 తర్వాత ఆ రేంజ్ సక్సెస్ సాధించడంతో ప్రభాస్ తదుపరి సినిమాలపై మరింత క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం ప్రభాస్ మారుతి డైరెక్షన్లో ది రాజా సాబ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇందులో ప్రభాస్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించబోతున్నారట. సంక్రాంతికి రిలీజ్ చేసిన ది రాజా సాబ్ మోషన్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. ది రాజా సాబ్ సినిమా తర్వాత ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయాలి. ఈ క్రేజీ కాంబో మూవీని ఎప్పుడో అనౌన్స్ చేశారు. అక్టోబర్ నుంచి ఈ భారీ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురావాలి, కానీ ఇప్పుడు ప్లాన్ మారిందని తెలిసింది. కారణమేంటంటే సందీప్ రెడ్డి ఇంకా ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయలేదట. ఈ స్క్రిప్ట్ రెడీ చేయడానికి టైం పడుతుందట. అందుకనే ప్రభాస్ ప్లాన్ మారిందని, ది రాజా సాబ్ తర్వాత హను రాఘవపుడితో చేయనున్న మూవీని స్టార్ట్ చేయనున్నారని తెలిసింది. ఈ మూవీకి ఫౌజీ అనే టైటిల్ అనుకుంటున్నారని ఇటీవల ఓ వార్త బయటకొచ్చింది. ఇది వార్ బ్యాక్డ్రాప్ లో జరిగే లవ్ స్టోరీ. సీతారామం రిలీజ్ తర్వాత నుంచి హను రాఘవపుడి ఈ సినిమా కథపై కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ మూవీని అక్టోబర్లో సెట్స్ పైకి తీసుకురానున్నారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం. ఇంకా సలార్ 2 కూడా సెట్స్ పైకి రావాలి. దీంతో సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్, ప్రశాంత్ నీల్తో సలార్ 2 ఈ 2 సినిమాలను ఒకేసారి సెట్స్ పైకి తీసుకొస్తారా, ఒకదాని తర్వాత మరోటి చేస్తారా అనేది ఆసక్తిగా మారింది.